ఈ షష్టగ్రహ కూటమి వల్ల జరగబోయే ప్రమాదం ఉన్నది. దాంట్లోనే మనకి ఉపాయం కూడా దాగి ఉన్నది కాబట్టి అందరినీ నమ్ముకొని మనందరం ఇక్కడ అఖండ దీపం వెలిగించమన్నారు ఖచ్చితంగా వెలిగించాలమ్మా. ఆ రోజు ఉదయమే 29వ అఖండ జ్యోతి వెలిగించడం ముఖ్యమైనది. ఎందుకు అఖండ జ్యోతి అని తెలుసా అమ్మా? మళ్ళీ అంటే కొంచెం ఇంటరప్ట్ గా మాట్లాడుతున్నాను. అఖండ జ్యోతి అని అంటే అమ్మా, ఒక వ్యక్తి అంటే ఒక జ్యోతి, బాగా గమనించాలి. ఒక వ్యక్తి ఒక జ్యోతి అమ్మ. మనం ఈ జ్యోతి ఎలా రుజువు చేయబడుతుంది అంటే, మనిషి పుట్టేటప్పుడు ఒక జ్యోతి వేస్తారు కడుపులో, చనిపోయినప్పుడు కూడా ఒక జ్యోతి పోతుందని మనం సినిమాల్లో చూస్తాం కదా. ఒక జ్యోతి ఉంటేనేమో మీరు అన్నట్టుగా ఒకటే ఒక దీపం, ఈ రెండు జ్యోతులు కలిసాయి అనుకోండి, రెండు వత్తులు ఇలాగా, ఇది అఖండ జ్యోతి. ఒక వత్తు కలిస్తేనేమో జ్యోతి, రెండు వత్తులు కలిస్తే అఖండ జ్యోతి. ఈ రెండు వత్తులు కలిసిన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ భూమండలం మొత్తంలో? బాగా గమనించండి. రెండు వ్యక్తులు కలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరున్నారు? పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అఖండ జ్యోతికి అర్హత మహంకాళికి మాత్రమే. అందరి గుడిలో ఎందుకు ఉంటది అంటే, మరి ఆ అధిపతులకు ఇచ్చిన విలువ, గౌరవం అది. ఎక్కడ పోయినా చూడమ్మా, ఏ గుడిలో ఉన్నా ఎక్కడో ఒక దగ్గర అయితే అఖండ జ్యోతి ఉంటది, ఖచ్చితంగా పెట్టి పెడతారు.